హలో ట్రేడర్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇన్సైడ్ ఇన్వెస్టర్ తెలుగు. సో ఈ వీడియోలో మీకు ఒక స్టాక్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అండ్ మన టార్గెట్ అంటే రిస్క్ రివార్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అండ్ నా ప్రీవియస్లీ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దాని గురించి కొంచెం అనాలిసిస్ చేస్తాను. అదేవిధంగా అప్కమింగ్లో ఎలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ట్రేడర్స్, లెట్స్ స్టార్ట్. సో ప్రీవియస్లీ వీడియో చూడకపోతే డెఫినెట్గా చూడండి, బిగినర్స్ గైడ్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. సో ఈ వీడియోలో కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఈ రోజు అయితే మీకు ఏదైతే చూపెట్టబోతున్నానో ఇక్కడ చూడండి మన టెలిగ్రామ్ ఛానల్. ఓకే, ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పుడు అప్డేట్ ఇచ్చాను చూడండి మన స్టూడెంట్స్ గ్రూప్లో. ఇక్కడ మీరు చూడవచ్చు, దిస్ ఈస్ ఇంట్రాడే సెటప్ అండ్ దిస్ వన్ ఆఫ్ ద స్టాక్ సెలెక్షన్. ఓకే, మే 23 నాడు ఒక 2 స్టాక్స్ల గురించి ఇక్కడ అప్డేట్ ఇచ్చాను అండ్ ఏ ప్రైస్లో చూడండి, ఎవరేజ్ నెట్ ప్రైస్ 634 రూపీస్లో జిందల్ పాలీ అనే కంపెనీ, దాంట్లో నేను తీసుకున్న ప్రైస్ అండ్ ముతూట్ క్యాపిటల్ లోపల 280 డేస్ నెట్ ప్రైస్లో ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి. ఓకే, సో 6 షేర్స్ అండ్ 20 షేర్స్ ఇలా నేను స్మాల్ క్వాంటిటీతో తీసుకున్నాను. అది ఎప్పటి విషయం ఇది? మే 23 ఇక్కడ కనబడుతుంది చూడండి, మే 23. ఓకే, ఇప్పుడు వచ్చేసి జూన్ 26. ఓకే, జూన్ 26. ఇప్పుడు సమయం వచ్చేసి 8:36 రాత్రి. ఓకే, సో ఈ స్టాక్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. జిందల్ పాలీ, ఇక చూడండి జిందల్ పాలీ మన ఎంట్రీ 23 నాడు అయింది. చూస్తున్నారు కదా, నేను కర్సర్ పెట్టాను, దాని కింద చూసినట్లయితే 23 మే ఈ జోన్లో నేను ఎంట్రీ అయ్యాను. బట్ దాని కిందనే నడుస్తుంది చూడండి. బట్ మన స్టాప్ లాస్ ఇంకా హిట్ కాలేదు. సో ఇదే జోన్లో తిరుగుతుంది. మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 720 అంటే 1:1.87 దాకా ఉంది మన టార్గెట్. ఇట్ మీన్స్ 84 పాయింట్స్ అండ్ స్టాప్ లాస్ 45 పాయింట్స్. గాట్ ఇట్? సో ఇది టెక్నికల్గా. కానీ ఈ స్టాక్ చూసినట్లయితే గత ప్రీవియస్ ఎప్పుడు హై చేసింది చూడండి. ఓవరాల్ స్టాక్స్ ఇక్కడ మంత్లీ వైజ్ చూద్దాం మనం. చూడండి, ఇది జిందల్ కంపెనీ, ఇది వన్ ఆఫ్ ద జిందల్ కంపెనీది ఒక స్టాక్ ఇది. ఓకే, 99 నుంచి చూసినట్లయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. లో ప్రైస్ హై ప్రైస్ కూడా మనం పెట్టుకుందాం. చూడండి, లో 12.24, హై ఇక్కడ చూసినట్లయితే 1449 రూపాయలు. అది ఎప్పుడు చేసింది చూడండి, 2022లో. దాని తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ జోన్లో ఉంది. సో నేను ఎందుకు ఇక్కడ బై చేశాను అంటే, ఇక్కడ మీరు ప్రీవియస్లీ చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయింది. ఓకే, ఇది చూడండి ర్యాలీ ఎంత తొందరగా అయింది చూడండి ఇక్కడ టెక్నికల్గా. సో టెక్నికల్గా స్ట్రాంగ్ బయర్స్ అయితే మనకి ఈ జోన్లోనైతే కనబడుతుంది. ఒకటి ఫస్ట్ జోన్ ఇక్కడ, సెకండ్ జోన్, థర్డ్ జోన్. దీని లెవెల్లో వచ్చినట్లయితే డెఫినెట్గా మనం మళ్ళీ బై చేయొచ్చు 400-450. ఫస్ట్ అయితే మన స్టాప్ లాస్ అయితే ఇక్కడ. ఓకే, ఈ స్టాప్ లాస్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎంట్రీ ఇక్కడ కావచ్చు. చాలా స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు ఈ జోన్లో కదా. ఇక్కడ బై చేసిన తర్వాత మన టార్గెట్ మాత్రం మంత్లీ చూసినట్లయితే ఈ లెవెల్లో ఉంటుంది. మంత్లీ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఇలా మనం టెక్నికల్గా సెట్ చేసుకోవచ్చు. మరి ఫండమెంటల్గా చూసినట్లయితే స్ట్రాంగ్ ఉందా కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఫండమెంటల్గా ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని ఫండమెంటల్ అండ్ టెక్నికలీ ఇక్కడ చూసుకోవచ్చు. NSeindia.comలో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, మార్కెట్ క్యాపిటల్ 670, టోటల్ మార్కెట్ క్యాపిటల్ 2 crore 6
683. గాట్ ఇట్. ఇక్కడ ఓవరాల్గా మనకు పి రేషియో కూడా మనకు మంచి కనబడుతుంది చూడండి. చూడండి పి రేషియో ఇంతకన్నా బెటర్గా మీరు చూసుకోవాలనుకుంటే స్క్రీనర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. స్క్రీనర్లో మనం ప్రతి ఒక్క స్టాక్స్ గురించి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జిందల్ పాలీ పెట్టామనుకోండి మనకు మంచిగా చూపెడుతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ క్యాపిటల్ 2666 అండ్ కరెంట్ ప్రైస్ 609. బుక్ వాల్యూ చూసినట్లయితే మనకు మంచిగా ఉంది, బికాస్ ఇట్ ఈస్ ద అండర్ ద వాల్యూ. అండ్ మనకు పి చూసినట్లయితే 15.5. ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. పిఈ కానీ, ఆర్ఓఈ కానీ, ఫేస్ వాల్యూ, డివిడెండ్, మనకు బుక్ వాల్యూ, ఫేర్ వాల్యూ, అండర్ వాల్యూ ఉందా, ఓవర్ వాల్యూడ్ ఉందా, ప్రతి ఒక్కటి డీటెయిల్స్ మనకు ఫండమెంటల్గా క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ టెక్నికల్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా మనకు లెవెల్స్ మాత్రం తెలుసుకోవాలి. ఓకే, సో ఇందు లోపల మనం ఆల్మోస్ట్ ఒక 4% వరకు మనం మైనస్లో ఉన్నాం. మన టార్గెట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 720. ఓకే, ఈ స్టాక్స్ అయితే మనకు ఇప్పుడు కూడా మైనస్లో ఉన్నాం, 4% ఓన్లీ. ఓకే, అండ్ ముతూట్ క్యాప్ వచ్చినట్లయితే మన ఎంట్రీ ఎక్కడ ఉంది చూడండి, మే 23 కరెక్ట్, ఇక్కడ ఎంట్రీ చేసాం. గాట్ ఇట్. ప్రైస్ ఇక్కడ మనం చూద్దాం మళ్ళీసారి, 288 కరెక్ట్. 288లో ఎంట్రీ చేస్తే ఎంట్రీ చేసాం. గాట్ ఇట్. అండ్ మన టార్గెట్ అచీవ్ అయిపోయింది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం చూడండి, 10%లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. మన రిస్క్ రివార్డ్ సేమ్ ఉన్నాయి, 1:1 రిస్క్ రివార్డ్. 10% రిస్క్, 10% టార్గెట్. సో ఇది టార్గెట్ అచీవ్ అయిపోయింది. అండ్ రీసెంట్లీ 2-3 డేస్లోనే ఇక్కడ మళ్ళీ ఒక కొత్త హై చేసింది, 340 దాకా వెళ్ళింది, చూడొచ్చు మీరు. ఓకే, సో అద్భుతమైన స్టాక్. అండ్ ఇది కూడా టెక్నికలీగా చూసినట్లయితే మన స్టాప్ లాస్ ఇక్కడ, అండ్ మళ్ళీ రీఎంట్రీ ఈ జోన్లో 233. బట్ ఈ స్టాక్ చూసినట్లయితే మంత్లీ బేసిస్లో చూడండి చాలా లోకి వచ్చింది. కానీ ఇది స్టాక్ ఎప్పుడు లిస్ట్ అయింది, 2015లో. 15లో లిస్ట్ అయిన తర్వాత ఒక మంచి హై చేసింది, 1300 హై చేసి మళ్ళీ 300 దగ్గర ట్రేడ్ అవుతుంది ట్రేడర్స్. ఇది కూడా ముతూట్ కంపెనీ, ముతూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, వన్ ఆఫ్ ద ముతూట్ క్యాపిటల్, ఇది కూడా ఒక కంపెనీ అందులోపలిది, ముతూట్ క్యాపిటల్. ఇది మీరు పెద్ద టార్గెట్ కూడా తీసుకోవచ్చు, చాలా బెస్ట్ స్టాక్ ఇది, ముతూట్ క్యాపిటల్ సర్వీస్. ఇక్కడ మీరు ద కంపెనీ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి అండ్ పార్ట్ ఆఫ్ ముతూట్ గ్రూప్. సింపుల్గా చూపెడుతున్నారు, ఇది పార్ట్ ఆఫ్ ద ముతూట్ గ్రూప్. సో ముతూట్ ఫైనాన్స్ ఉంది, ముతూట్ ఫిన్ సర్వీస్, చాలా ఉన్నాయి ముతూట్ సంబంధించినవి. కాబట్టి ఇందులో కూడా మనం డెఫినెట్లీగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. అండ్ బుక్ వాల్యూ కూడా మనకు అండర్ వాల్యూడ్ ఉంది, పీ రేషియో మంచిగా ఉంది, 10 అబోవ్ ఉంది. గాట్ ఇట్. సో ఇలా మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ రిస్క్ కూడా ఉండకూడదు. మన పెట్టే ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ గురించి ఉండాలి. నా ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది లాంగ్ టర్మ్. నేనేం చేస్తున్నాను అంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తున్నాను ఒక వీడియో, ప్రతి వీడియోస్ అప్డేట్ చేస్తాను. అండ్ మన స్టూడెంట్స్ కూడా డిస్కషన్ చేస్తాను లైవ్ సెటప్లో, ఇంట్రాడే కాదు, పొజిషనల్ కాదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి. సో అందులో ఏమవుతుందంటే నేను ఎంట్రీ ఏ విధంగా దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుందని సెలెక్ట్ చేసి చూపెట్టి ఇస్తాను. అండ్ మీరు కూడా ఫాలో కావచ్చు, ఎందుకంటే నాట్ రికమెండెడ్, బైసెల్ ఎలాంటి రికమెండ్ చేస్తలేం, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. కాబట్టి మీరు కూడా ఓన్ రీసెర్చ్ చేసి ఈ విధంగా నేను ఏ విధంగా అయితే రీసెర్చ్ చేస్తున్నా, రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి ట్రేడ్ ఇనిషియేట్ తీసుకోవాలి. ఓకే, ఇందులో మన 10% టార్గెట్ అచీవ్ అయింది, ఇప్పుడు 14-15% నడుస్తుంది. చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద టార్గెట్లు కూడా తీసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిస్క్ రివార్డ్. సో రిస్క్ రివార్డ్ చాలా మంచిగా మెయింటైన్ చేయాలి ట్రేడర్స్, గుర్తుంచుకోండి. ఐ హోప్ అండర్స్టాండ్. మన 2 స్టాక్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తే మాత్రం డెఫినెట్లీగా ఈ స్టాక్స్ బెటర్ ఫర్ యూ. అండ్ ఇంకా చాలా స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా స్టాక్స్ గురించి అనాలిసిస్ చేయాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి అడగండి. డెఫినెట్గా ఆ స్టాక్స్ గురించి మీకు కొత్త వీడియో మీ గురించి అప్లోడ్ చేస్తాను. సో వెళ్తూ మన టెలిగ్రామ్ ఛానల్లో డెఫినెట్గా జాయిన్ కండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ ట్రేడర్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బై, టేక్ కేర్. జై హింద్ ట్రేడర్స్.